కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు ప్రభు సన్నిధిలో మనలను మనం సిద్ధపరుచుకొని రేపటి దినం ప్రభు బలలో పాలు పొందటానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ వందనాలు. ఈ రాత్రికాల సమయం నీ పాద సన్నిధి చేరిన మమ్మలను నీ వాక్కులతో బలపరచండి, భద్రపరచండి. మాలో ప్రతి విధమైన అపవిత్రతను తుడిసివేసి నీ వాక్కుతో నాయన మమ్మలను శుద్ధీకరించి నీ రక్తంతో కడిగి భద్రపరిచి మమ్మలను మేము సిద్ధపరచుకొని రేపటి దినానికి నాయన మీ బలలో పాలు పొందటానికి మమ్మల్ని సిద్ధపరచమని ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు బాబు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా రక్షణ పొందావు, దేవుని యొక్క రక్షణలో నువ్వు కొనసాగుతున్నావు, ధర్మశాస్త్రాన్ని అంతటినీ గైకొంటున్నావు, ఆజ్ఞలు అన్నిటినీ గైకొంటున్నావో లేదో ఒకసారి చూసుకో. ఎందుకంటే అన్నిటినీ అనుసరించి ఆజ్ఞలలో ఒకటి తప్పిపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు అపరాధి అవుతావు. అర్థమవుతుందా మీకు? చాలామంది ప్రభు బల్లలో పాలు పొందే విషయంలో చేసే పొరపాట్లు, ఏం పర్లా మేము నెలంతో వారం అంతా చేయాల్సినవన్నీ చేసేసుకొని ప్రభు బల్లలో మేము పాల్గొంటే చాలు అని అనుకుంటున్నావేమో. ప్రభువు నీకు ఏవైతే ఆజ్ఞాపించాడో, ఏవైతే గైకొనమని చెప్పారో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ప్రభు నీకు అనుగ్రహించాడో, ఆయన భూలోకంలో సంచరించినప్పుడు మానవుడు దేనిని వెంబడించాలో ఒక మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. ఆయన అన్నిటినీ గైకొనమని చెప్పాడు. అన్నీ చేస్తున్నాను, ఒకటి చేయను అని అనుకున్నావు అనుకోండి, అన్నీ బాగానే చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, నీ ఇంటిలో నీ తల్లిని ప్రేమించినంతగా నీ అత్తని ప్రేమించినది పాపమే. నీ ఇంటిలో నీ మరిదిని నీ తమ్ముడిలాగా చూసుకోకపోతే పాపమే. నీ ఇంటిలో నీ తోటికోడల్ని నీ చెల్లెలుగా భావించి నీ సహోదరిగా ఉండకపోతే పాపమే. నీవు నీ వారిని ఎక్కువగా ప్రేమించుకొని నీ అత్తవారింటిని తక్కువగా చూసినది పాపమే. ఆజ్ఞలన్నీ బాగానే చేస్తూ ఉన్నావు, అక్కడికి వచ్చేటప్పటికి పొరపాటు జరుగుతూ ఉంటే చూసుకోండి. వారు తప్పిపోయిన వారని దేవుని వాక్యం అంటా ఉంది. అందరిని ప్రేమిస్తారు ఇంట్లో, కానీ భర్తను ప్రేమించరు. అందరిని ప్రేమిస్తారు ఇంట్లో, భార్యను ప్రేమించడు. అందరిని ప్రేమిస్తారు ఇంట్లో, సహోదరుల ఐక్యత కలిగి నివసించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని లేఖనానుసారంగా క్రైస్తవ్యము 50% నడిస్తే ప్రపంచం ఈరోజు ఇలా ఉండదు, శాంతి మార్గంలో పయనిస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏదో నామకార్థమైన భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారే కానీ దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని అనుసరించి నడవట్లేదు మానవుడు. అందుకనే ఈ దినం ఈరోజు క్రైస్తవ్యానికి ఎన్ని తిప్పలు.
ఎందుకంటే వీరిలో ఏమీ లేదు, తప్పిపోయిన వారు అయిపోయి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 విషయాల్లో చెప్పి ముగిస్తాను నేను. ఎందుకు వీరు తప్పిపోతున్నారు? ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకొని రేపటి దినం కొరకు సిద్ధపడండి. సిద్ధపడకపోతే శిక్షకు లోనవుతాం, సిద్ధపడకపోతే మరణిస్తాం. దేవుని వాక్యం అంటుంది, నువ్వు సిద్ధపడకపోతే నీ అయోగ్యముగా ఉంటే అనారోగ్యం పాలవుతావు. దేవుని వాక్యమే చెప్తుంది. చాలామంది మరణించారు అని చెప్తుంది, అయినా మారేమని చెప్పుకొని నామకార్థమైన భక్తిలో జీవిస్తూ ఉన్నాడు మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను నీవు పరీక్షించుకో. 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఎందులో వీడు తప్పిపోతూ ఉన్నాడు అని అంటే చూడండి, అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 27వ వచనం. అక్కడ దైవజనుడు స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూస్తూ ఉన్నారు, చెవులారా వింటూ ఉన్నారు, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకపోవునట్లు వారి హృదయం ఏమైందట? కొవ్విందంట. హృదయం కొవ్విందంట. దేవుని వాక్యం అంట ఉంది, కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహింపకుండునట్లు వారి హృదయం కొవ్విన్నది. వారి చెవులేమన్నాయట? వారి చెవులేమని మందముగా ఉన్నవి, వారు కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసిపోయాడు. ఈ రాత్రి 2 చేతులు జోడించి చెప్తా ఉన్నానమ్మా, మనము ఎంతకాలం ఉంటామో, ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటామో తెలియదు. కానీ దేవుని అపరిశుద్ధతలు, దేవునికి నువ్వు అపరిశుద్ధతలు పాపంలో జీవిస్తూ పరిశుద్ధ బల్లలో పాలు పండటానికి వీల్లేదని దేవుని వాక్యము సూటిగా తేటగా మాట్లాడుతుంది. వారి హృదయాలు కొవ్విని, వారి చెవులు మందం ఎక్కిపోయినాయి, వారు కన్నులు మూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రజలు నమ్మటం లేదు. తప్పిపోతున్నావేమో దేనిలో. మన కన్నులు ఇచ్చిన దేవుడు కన్ను చూస్తాడుంటాడు కదా. నువ్వు కన్నులు దేవుని దర్శనాన్ని చూడాలండి. నీ కన్నులు ఇచ్చింది దేవుడు, దేవుని చూడటానికే. ఆయన నీ కన్నులారా చూసి నేనే చూస్తాను అని అంటాడు భక్తుడు. అలాగనే మనం ఏం చేయాలి? చెవులు మందగించడానికి. వాక్యం వినగానే నేను ఎక్కడన్నా బండి మీద వెళ్తూ ఉన్నాను అనుకోండి, ఏదన్నా వాక్యము ఎక్కడన్నా ఆయన చెప్పే వాక్యంలో మంచి ఆధ్యాత్మికత కనిపిస్తే బండి ఆపి అక్కడ వింటారు. ఎందుచేతంటే దేవుని ఆత్మ ప్రేరణ చేత, ఏ వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఏది ఆదరణ కావాలో, ఏ బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలో, ఏమి నీకు అనుగ్రహించాలో ఆయనకి తెలుసు. ఆ సమయం నీ లేనప్పుడు ఒక చోట నీకు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉండి అది వెళ్ళాలి. దేవుని వాక్యం అంటున్నాడు, చెవులు మందగిచ్చిపోయిన కన్నులు మూసుకుంటున్నారు, వారి హృదయం కొవ్వింది అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే బలి అర్పించేటప్పుడు క్రొవ్వుని రక్తాన్ని ముట్టుకోవద్దని ప్రత్యక్ష గుడారంలో బలి అర్పించేటప్పుడు లేదా బలిపీఠం మీద బలిని అర్పించేటప్పుడు కొవ్వుని కాల్చివేయాలట. కొవ్వుని ఏం చేయాలి? దహించి వేసేయాలి బలిపీఠం మీద. కొవ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వు తిని కొవ్వు పట్టి ఉండటానికి వీల్లేదు. రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి రక్తం మనం తినటానికి వీల్లేదు. అందుకని ఆ బలిపీఠం మీద పశువును వధించిన తర్వాత కొవ్వును కాల్చివేయాలట. అది ఆ సువాసన దేవుడు ఆఘ్రాణిస్తాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అలాంటి హృదయము నీలో ఉంటే, నీవు కన్నులు మూసుకొని ఉంటే, చెవులు మందంగా ఉంటే, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒకవేళ అలా ఉన్నానేమో నేను, ఈ రాత్రి వాటిని నేను సరి చేసుకుంటాను. తప్పిపోయినామేమో,
సరి చేసుకుందాం. రెండవది చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఏంటట, జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏంటంట, దేన్ని అనుసరించి నడుస్తున్నారంట? వ్యర్థతను అనుసరించి నడుస్తూ ఉన్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్య ఆరైతే అంధకారమైన మనస్సు గలవారు ఎలా ఉన్నారంటే, కళ్ళు మూసుకొని పోయిన మనస్సు. చూడండి, ఆడు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడండి అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అలాంటి అంధకారమైన మనస్సు నీలో ఉంటే జీవములో నుండి వేరుపరచబడతావు. గుర్తుపెట్టుకో, జీవములో నుండి వేరుపరచబడతావు. ఈ రాత్రి ప్రభు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒకటి, మన హృదయం కొవ్వు చేసి దేవుని లెక్క చేయకుండా ఉంది. రెండవది, అంధకారమైన మనసుతో ఉంటున్నాడు. మూడవది చూడండి, పనికి మాలిన వారైపోతున్నారంట. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. రోమాపత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారంటే ఎవరంట వీళ్ళు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? చాలా సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు మనతో. చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం ఏదో నామకార్థమైన భక్తిలో ఉండి ఏదో చేసేసాంలే, తీసేసుకున్నాంలే, చేసేసుకున్నాంలే అంటే కుదరదు. దేవుని వాక్యం సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. ఏమంటుంది వాక్యం? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకి ఎలా ఉందట? సమాధి తెరిస్తే ఏమొస్తుంది? కుళ్ళు కంపు వస్తుంది. కుళ్ళిపోయి ఉంటుంది లోపల, కుళ్ళిపోయి వాసన వస్తుంది. ఆ గొంతుకి ఎలా ఉందంటే వీళ్ళదే తెరిచిన సమాధి. చూడండి, భక్తిపరులమైన జీవితంలోనూ ఉంటాం, దేవుని సన్నిధికి వస్తాం, పరిశుద్ధ బల్లలో పాల్గొంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత వినకూడని మాట, అవి మనకు తగదు, అవి మనం మాట్లాడకూడదు. వారి గొంతుక తెరచిన సమాధి అని అంటే ఆ కుళ్ళు కంపు కొడతా ఉంది. మాటలో స్వచ్ఛత లేదు, పరిశుద్ధత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాటిని సరి చేసుకోకపోతే, ఆ కుళ్ళు కంపు కొట్టుకుపోతే, ఆ కుళ్ళు కంపు అలాగే నోట్లో ఉంటే, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో ఏం చేస్తున్నారట? మోసం చేస్తున్నారు. వారి పెదవుల కింద ఏముందట? సర్ప విషం ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ మనలను మనం పరీక్షించుకోవాలి. ఒకడిని మనం శపించకూడదు. మన కీడు చేసిన వాడినైనా శపించడానికి వీళ్ళ మేలులే కోరుకోవాలి కానీ శపించకూడదు. ఒకరికి మేలు చేసేవారంగా మనం ఉండాలి కానీ కీడు చేసేవారంగా ఉండాలి. మన నాలుక కింద సర్ప విషం ఉండటానికి వీల్లేదు. అలాగనే వాటి నోటి నిండా ఏముందట? శపించటం ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ రాత్రి ప్రభు పేట మనం చేస్తాం. ఎవరిని మనం శపించడానికి వీల్లేదు, దుష్పాట్లాడటానికి వీల్లేదు. ఎవరిని, మన ఇంటిలో వారిని కానీ, మన సొంత వారిని కానీ, బయట వారిని కానీ ఎవరిని మనం దూషించడానికి సరి చేయకూడదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా చూడండి, 4వ 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము
21వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు విశ్వాస విషయములు తప్పిపోయిరి. విశ్వాసంలో ఏమవుతున్నారట? తప్పిపోతున్నారంటండి. విశ్వాసమని చెప్పుకొని, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందామని చెప్పుకొని విశ్వాసంలో తప్పిపోతూ ఉన్నారట. రాజెవడో రెడ్డెవడో మా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఇప్పుడుకి నేను బాప్తిసం తీసుకుని 40 ఏళ్ళు అయింది. ఏడి వస్తాడన్నారు. ఏరి ఎక్కడొస్తాడు? అసలు ఉన్నాడా లేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు నీవే అని దేవుని వాక్యం అంటా ఉంటే, విశ్వాసము నుండి నేను తొలగిపోతానంటే కుదురుతా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలగిపోతూ ఉన్నారు. వీరిని గురించే ఈ రాత్రి దేవుని వాక్యం సూటిగా హెచ్చరిస్తూ ఉంది మనల్ని. నువ్వు మోకరించి ప్రార్థించవలసిన విషయం ఇదే. చాలామంది చాలా సంఘాలలో మామూలుగా ఆరాధనలు జరుపుకొని ఆరాధనలు పాల్గొని వెళ్ళిపోతుంటారు. కానీ నేను కరెక్ట్గా ఉన్నానా లేదని తన్ను తాను పరీక్షించుకోవాల్సిన అవసరం లేదా? చెప్పండి, అవసరం ఉందా లేదా? రేపటికి నువ్వు బయలుదేరి వెళ్తున్నావండి, ఒక చోటకి ప్రయాణమై వెళ్తున్నావు. ముందు సిద్ధపడతావా లేదా? సిద్ధపడకుండా వెళ్ళిపోతావా? చెప్పండి. ఒక చోటకి నీ ప్రయాణానికే సిద్ధపడి వెళ్తూ ఉంటే, నీ జీవన ప్రయాణం ప్రభు నిత్య జీవానికి నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను నీవు సరి చేసుకొని చూసుకొని సిద్ధపడి ఏ రీతిగా వెళ్ళాలో నన్ను నేను పరీక్షించుకొని యోగ్యత నాకు ఉందా లేదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదా? ఏమంటే బండి ఎక్కేటప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎక్కేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు, దింపేస్తాడు. వెళ్ళిపోరు, నీకు అర్హత లేదు ఇందులో ఎక్కటానికి అంటాడు. ఆ అర్హత ఏంటి? మనం ముందుగా సిద్ధపడి, ఇదిగో పలానా రోజు నేను ప్రయాణమే వెళ్తున్నా, రేపు 1వ తారీఖు, రేపు 3వ తారీఖు ప్రభు సన్నిధికి నేను వెళ్తున్నా. నన్ను నేను పరీక్షించుకొని యోగ్యున్నా కాదా, దానికి నేను అర్హున్నా కాదా, పరిశుద్ధుడైన ప్రభువు యొక్క రక్తంలో ఆయన శరీరంలో నేను పాలు పొందేటప్పుడు నేను పరిశుద్ధతను కలిగి ఉన్నానా లేదా? ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు, మానవ సహజం కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఏదైనా పొరపాటును ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభా ఇదిగో పలానా రోజున నా సహోదరుని మాట్లాడేసి దూషించానయ్యా, చాలా పాపం చేశాను బాబు, నన్ను క్షమించిన ఆయన, లేదా నా ఇంటిలో నా భర్తను ఒక మాట జారేశానయ్యా, పొరపాటు అయిపోయింది బాబు, నన్ను క్షమించయ్యా, లేదా నేనేదో అనుమానపడ్డానయ్యా, ఇదిగో నా విశ్వాసం సన్నగిలిందయ్యా. ఒకవేళ అనుకుంటున్నాము ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనలను మనం పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత చూడండి, తప్పిపోతూ ఉన్నారు, గొర్రెల వల్లే తోవ తప్పిపోతూ ఉన్నారు. చూడండి 119వ కీర్తన 176వ వచనం, 119వ కీర్తన 176వ వచనం. తప్పిపోయిన గొర్రెల వలె త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. హల్లెలూయా. ఆజ్ఞల్ని మరవలేదయ్యా అంటున్నాడండి భక్తుడు. అంటున్నాడు, నీ ఆజ్ఞల్ని మరవలా, కానీ తప్పిపోయిన గొర్రె వల్లే త్రోవ విడిచి తిరుగుతున్నానేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని చదువుతుంటే కళ్ళమ్మటి నీళ్ళు రావాలి. భక్తుడు అంటున్నాడు, తప్పిపోయిన గొర్రెల వలె త్రోవ తప్పి తిరిగి తిని నీ సేవకును వెతకి పట్టుకొను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొడ్డను విడిచి, సంఘాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, ప్రభు యొక్క నాయకత్వాన్ని విడిచి, ప్రభు యొక్క కాపరత్వాన్ని విడిచి తిరుగుతూ ఉన్నావేమో. ఆయన అంటా ఉన్నాడు, గొర్రె వలె త్రోవ తప్పి నేను తిరుగుతున్నాను. త్రోవ విడిచి ఒక మార్గాన్ని విడిచాడు. చూడండి, ఆయన ఏమన్నాడు, మార్గంలో నిలుచుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని తెలుసుకొని అందులో నడవమని చెప్పింది వాక్యం. తప్పిపోయిన గొర్రె వలె తిరగమని చెప్పలా. ఒక దొడ్డిలో మనం ఉన్నాం, ఒక కాపరిత్వంలో మనం ఉన్నప్పుడు ఆ కాపరి నాయకత్వంలో దేవుని యొక్క సంరక్షణలో మనం ఉండాలి. తప్పిపోవటానికి వీల్లేదు. ఈ రాత్రి ఏదన్నా విషయంలో తప్పిపోతే, అయ్యా
నేను తప్పిపోయిన గొర్రెనయ్యాను, వెతక నన్ను పట్టుకో, నీ ఆజ్ఞలు నేను మరవచేవాడిని కాదు బాబు, ఇక నేను వాటిని నుంచి నేను అనుసరించి నడవకుండా ఉండను బాబు అని ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. చూడండి, తర్వాత సత్యాన్ని గురించి తప్పిపోయారట. 2 తిమోతి 2వ అధ్యాయము 18వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 18వ వచనం. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు, ఏం చేస్తున్నారంటే వీళ్ళు పునరుద్ధానము గతించనని చెప్పుతూ సత్యము విషయములో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. పునరుద్ధానం లేదు, లేచిపోయాడు, ఆయన వచ్చేసాడు, ఇంకేం మనకేం లేదని చెప్తారట. ఏ బోధ పడితే ఆ బోధ వినటానికి లేదు. ఇక్కడ చెప్తా ఉంది సత్యాన్ని గురించి వీళ్ళు తప్పిపోయారు, ఎందుకంటే పునరుద్ధానం లేదని చెప్తున్నారు. ఇక్కడ దేవుడే చెప్పాడు, నేను వస్తాను, నా రాకడలో ప్రభునందు నిందించిన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత మీరు వస్తారని దేవుడు చెప్తూ ఉంటే వీళ్ళేం పునరుద్ధానం లేదని చెప్తారట. సత్యము విషయంలో తప్పిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. తర్వాత చివరిగా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. వీరందరినీ దేవుడు ఏం చేస్తాడట? తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోసివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరుచుదును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చివరిగా దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, ఒకవేళ కొవ్వి ఉన్నావేమో, ఇగో బలము గల వాటికిని శిక్షను మేత పెడతాడు, శిక్షిస్తాడట. కొవ్వు చేత నువ్వు ఉంటే నీకు శిక్షే. అయితే నువ్వు తప్పిపోతే నిన్ను వెతికి నేను రక్షించుకుంటా, మరలా తోలుకొని వస్తా. ఒకవేళ నువ్వు గాయపడితే నీ గాయాన్ని నేను కట్టుకుంటా. దుర్బలముగా ఉన్న బలహీనతలో నువ్వు ఉంటే నిన్ను బలపరుస్తా. అయితే నువ్వు కొవ్వు చేత విర్రవీగి బలముందు నాకు అనంటే నిన్ను ఏం చేస్తాడట? శిక్ష అనే మేత పెడతాడు. శిక్ష అనే మేత పెట్టి నిన్ను శిక్షిస్తాను అని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? దేనిలో తప్పిపోయారట? వారి హృదయము కొవ్వు చేత తప్పిపోయారు. అంధత్వం, వారి మనసు అంధకారమయమైపోయింది, తప్పిపోయారు. తర్వాత పనికిమాలిన వారు అయిపోయి తప్పిపోయారు. విశ్వాసంలో తప్పిపోయారు. గొర్రెల వల్లే త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. సత్యంలో తప్పిపోయారు. దేవుడు అంటున్నాడు, తప్పిపోయిన వాడిని నేను వెతకి రక్షించుకుంటాను, నా దొడ్డులోనికి నేను తోలుకొని వస్తా. గాయపడితే గాయపడిచిన గాయాన్ని కట్టి బాగు చేసుకుంటా. అయితే నువ్వు కొవ్వుగా ఉంటే మాత్రం నీకు శిక్ష అనే మేత పెట్టి నేను శిక్షిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండే దేవుని వాక్యం మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనలను మనం పరీక్షించుకొని, మనలను మనం సిద్ధపరచుకొని, ప్రభు సన్నిధిలో ఒకవేళ ఏదైనా దోషమో మనం కలిగి ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో సిద్ధపడి రేపు ప్రభు బల్లలో పాలు పొందుదాం. అందరూ తల వంచండి.